వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. రేపు ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. త్వరలో మోపిదేవి టీడీపీలో చేరతారని తెలుస్తోంది. వైసీపీకి మరో షాక్ తగిలింది. మోపిదేవి వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్నటువంటి సీనియర్ నేతగా ఉండటంతో పాటు వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండే పార్టీ నేతగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. రేపు ఆయన అధికారికంగా రాజీనామా లేఖను వైఎస్ జగన్కు పంపించేందుకు సిద్ధమన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేదంటే పార్టీకే రాజీనామా చేస్తారా అనేది కూడా రేపు ఆయన నిర్ణయం అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే ఆయన టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్తో సంప్రదింపులు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచి కూడా మోపిదేవి వెంకటరమణ పార్టీ పైన అధినాయకత్వం పైన కూడా పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా రేపల్లె టికెట్ విషయంలో తనకు కానీ తన కుమారుడికి కానీ టికెట్ ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టినటువంటి వెంకటరమణ అక్కడ రేపల్లె టికెట్ని మోపిదేవి వెంకటరమణకి కానీ తన కుమారుడికి కానీ ఇవ్వలేదు. అక్కడ కొత్త వ్యక్తిని రంగంలోకి దించినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా ఆయన సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి వివిధ సమీక్షా కార్యక్రమాలకు కూడా మోపిదేవి ఎక్కడ కూడా హాజరు కానటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల ముందు నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ఎన్నికల తర్వాత పూర్తిగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆయన పార్టీ మారుతున్నట్టు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. రేపు లేదంటే ఎల్లుండి అక్కడ ఉన్నటువంటి అనుచరులతో సమావేశం నిర్వహించి సమావేశంలోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఎంపీగా రాజ్యసభ సభ్యత్వం ఆయనకి ఉంది కాబట్టి ఆయన దానికి రాజీనామా చేస్తారా లేదంటే నేరుగా వెళ్లి టీడీపీలో జాయిన్ అవుతారా అనే దానికి సంబంధించి కూడా ఆ క్లారిటీ అయితే రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, పార్టీలో కీలకంగా ఉండేటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా పార్టీలో కీలక పదవులు కూడా ఆయన చేపట్టారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉండటంతో పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండటంతో పాటు గతంలో కూడా అంటే మొదటి టర్మ్లో 2.5 ఏళ్లు మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి నేపథ్యం. దీంతో పాటు వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉండే వ్యక్తి ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవడం అనేది ఒక్కసారిగా షాక్ అనే చెప్పాలి. పార్టీ నేతలు పార్టీలో కూడా ఇది అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. బలరాం, ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఏమైనా మోపిదేవితో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? టచ్లోకి వెళ్ళారా? అయితే మోపిదేవి ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి టికెట్ విషయంలో అక్కడ ఈపూరిని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకి కానీ తన కుమారుడికి కానీ టికెట్ ఇవ్వాలంటూ కూడా అధిష్టానాన్ని కోరారు. అప్పట్లో టికెట్ల మార్పులు చేర్పులు నేపథ్యంలో అనేక సార్లు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కూడా వచ్చి వైఎస్ జగన్తో పాటు కీలక నేతలందరితో కూడా చర్చించేవారు. కానీ అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అసంతృప్తి ఎన్నికల తర్వాత కూడా పూర్తిగా ఆయన పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీకి కానీ పార్టీ అధిష్టానానికి కానీ పూర్తిగా టచ్లో లేకుండా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా పార్టీ మారాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల ముందు కూడా ఆయన పార్టీ మారుతారనే ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అతను అప్పుడు బుజ్జగించినటువంటి నేపథ్యం, జగన్ నేరుగా పిలిచి ఆయనకి సర్ది చెప్పినటువంటి నేపథ్యం. కానీ పార్టీ మారడానికి సంబంధించి లేదంటే రాజీనామాకు సంబంధించి ఎన్నికల ముందు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఎన్నికల్లో అంత యాక్టివ్గా ఆయన పనిచేయలేదు. పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు పార్టీ ఓటమి పాలైంది కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అయ్యేందుకు అన్ని రకాలుగా ప్లాన్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికీ అనగానే సత్యప్రసాద్తో ఆల్రెడీ సంప్రదింపులు కూడా జరిగారు. రేపు లేదంటే ఎల్లుండే రాజీనామా చేసి అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నారు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేదా అనేది కానీ క్లారిటీ అయితే ఆయన నేరుగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. బలరాం, అంటే దుర్గా, అంటే మోపిదేవితో పాటు ఇంకా ఇతర క్యాడర్ ఏవైనా పార్టీ మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మరోవైపు ఆయన క్యాడర్లో ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది?
అయితే కేడర్ అంతా కూడా మోపిదేవి వెంటే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో కీలకమైనటువంటి సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి తనకున్నటువంటి ముఖ్య అనుచరులందరితో కూడా సమావేశం నిర్వహించి ఆయన రాజీనామా చేయబోతున్నారు కాబట్టి రాజీనామా చేసిన తర్వాత తన అనుచరులతో భారీగానే టీడీపీలోకి వెళ్లేందుకు ఆయనంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే వారంలో టీడీపీలో జాయిన్ అయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇప్పటికే అనగానే సత్యప్రసాద్తో చర్చలు కూడా జరిపారు కాబట్టి ఎవరెవరు జాయిన్ అవుతారు, ఎంతమంది జాయిన్ అవుతారు, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనే అంశానికి సంబంధించి అన్ని కూడా చర్చలు అయినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు త్వరలోనే ఆయన చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వన్స్ రాజీనామా చేసిన తర్వాత నేరుగా చంద్రబాబుని కలిసే అవకాశం కనిపిస్తుంది. కలిసిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేదంటే రాజ్యసభ ఎంపీగా కొనసాగుతారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మరొక కీలకమైనటువంటి విషయం, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్లో చాలా మంది పక్క పార్టీల వైపు చూస్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మరొక 4-5 రాజ్యసభ సభ్యులు అటు బీజేపీ కొంతమంది టీడీపీ రెండు పార్టీల్లోనూ కూడా జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా మోపిదేవి వెంకటరమణ ఈ రోజు రాజీనామా చేసేందుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. రేపు రాజీనామా కూడా ఆయన చేయబోతున్నారు. ఇక తరువాత మరికొంతమంది అంటే మరొక 4 నుంచి 5 వరకు రాజ్యసభ సభ్యులు అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ రెండు పార్టీల్లో కూడా చేరే ఆలోచన అలా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. మోపిదేవి వెంకటరమణతో మొదలయ్యే ఈ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు రాజీనామాల వ్యవహారం మరొకొంతమంది వైపు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎంతమంది జాయిన్ అవుతారు, ఎవరెవరు పార్టీ నుంచి బయటకు వెళ్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పార్టీలో ఒక కీలక నేత, సీనియర్ గా ఉన్నటువంటి నేత, దాంతోపాటు జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నేత ఇప్పుడు పార్టీ మారడం, రాజీనామా చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అంటే వైసీపీకి మోపిదేవి వేయడానికి గల కారణాలు ఏమని చర్చ జరుగుతుంది ప్రధానంగా? అంటే ఖచ్చితంగా అంటే ఎన్నికల ముందు టికెట్ విషయంలోనే ఒక అసంతృప్తి అనేది మొదలైంది. రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి టికెట్ని తనకు కానీ లేదంటే తన కుమారుడికి కానీ ఇవ్వాలంటూ కూడా మోపిదేవి పట్టుపట్టినటువంటి పరిస్థితి. అంతకుముందు అంతకంటే వేరే అసంతృప్తి ఆలోచనలు ఏమి లేవు. ముఖ్యంగా గతంలో అంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా రేపల్లి నుంచి మోపిదేవి వెంకటరమణ పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఓటమి పాలైనా కూడా ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2.5 ఏళ్లు ఆయన పూర్తిగా మంత్రివర్గంలో పనిచేసినటువంటి పరిస్థితి. తర్వాత రాజ్యసభ స్థానానికి ఆయన పంపించి మంత్రిగా రాజీనామా కూడా చేయించారు. ఈ విషయంలో కూడా మోపిదేవి కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగానే తెలుస్తుంది. గతంలో కూడా తాను రాజ్యసభకు వెళ్ళి ఏం చేస్తానో రాష్ట్రంలోనే నేను మంత్రిగా ఉండటమే నాకు ఇష్టంగా ఉందనే ఒక అభిప్రాయాన్ని చాలా మంది సన్నిహితుల వద్ద అలాగే పార్టీ నేతల వద్ద కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ అప్పుడున్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్, బీసీ కార్డుకి బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం నేపథ్యంలో బీసీల్లో ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ముఖ్యంగా మత్స్యకార సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించాలన్న ఒక ఆలోచన వైఎస్ జగన్ చేయడం నేపథ్యంలో ఆయన్ని రాజ్యసభకు పంపించారు. అయితే రాజ్యసభకు పంపిన విషయంలో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ మంత్రిగా ఉంటేనే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులకు కానీ లేదంటే కార్యకర్తలు కానీ నమ్ముకున్నటువంటి అనుచరులకు కానీ న్యాయం జరుగుతుంది, రాజ్యసభకు పంపిస్తే నేనేం చేస్తాను అక్కడ ఉండి అనే ఒక అభిప్రాయాన్ని కూడా గతంలో ఆయన వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. అయితే తర్వాత అధికారంలో ఉన్నది కాబట్టి రాజ్యసభలోనే ఆయన కొనసాగుతూ వస్తారు. కానీ ఎన్నికల ముందు కూడా మరొకసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ ఉన్నాయి కాబట్టి తాను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోతున్నానంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. తర్వాత తన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా రేపల్లె టికెట్ ఇద్దరికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అప్పటి నుంచే పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందే అసలు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆయన చేయలేదు. ఇప్పుడు రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రేపు లేదంటే ఎల్లుండి ఆయన అధికారికంగా రాజీనామా చేయబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.